ఒక వర్షపు రాత్రి రవి ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. అకస్మాత్తుగా కరెంటు పోయింది. ఇల్లు మొత్తం చీకటిగా మారింది. బయట వర్షం శబ్దం, మెరుపుల గర్జన మాత్రమే వినిపించాయి. రవి ఒక కొవ్వొత్తి వెలిగించాడు. అప్పుడు గోడపై ఏదో వింతగా కనిపించింది. ఒక నీడ. అది పొడవుగా ఉంది. రవి కదలకపోయినా ఆ నీడ మాత్రం కదులుతోంది. రవి గుండె వేగంగా కొట్టుకుంది. ఎవరక్కడా అని నెమ్మదిగా అడిగాడు. ఆ నీడ నెమ్మదిగా పొడవెక్కింది. చీకటి ఇంకా ఘనంగా మారింది. రవి వెనక్కి అడుగువేశాడు. కాని ఆ నీడ ముందుకు వచ్చింది. అప్పుడే కొవ్వొత్తి ఆర్పిపోయింది. పూర్తి చీకటిలో తన చెవిపక్కన చల్లని ఊపిరనిపించింది. భయపడకు అని ఓ మృదువైన స్వరం చెప్పింది. అంతలోనే లైట్లు వచ్చాయి. రవి గోడవైపు చూశాడు. అక్కడ ఏ నీడా లేదు. అప్పుడే అతని పిల్లి టేబుల్ మీదికి దూకి కొవ్వొత్తి స్టాండుని కిందపడేసింది. రవి ఊపిరి పీల్చుకుని నవ్వాడు. కాని గదిని వదిలి వెళ్లే ముందు అతను చూసిన దృశ్యం అతన్ని వణికించింది. వెలుగు ఉన్నా కూడా గోడపై ఆ నీడ ఇంకా ఉంది.